ఒక పచ్చని గ్రామంలో ఒక బాతుల కుటుంబం ఉండేది. అమ్మ బాతు తన పిల్లలందరినీ ఎంతో మమతగా చూసుకునేది. ఆ పిల్లలలో ఒక చిన్న బాతు ఉండేది. అది చాలా చలాకీగా ఆడుకోవడంలో ముందుండేది. కాని దానికి ఒక అలవాటు, ఎప్పుడూ పెద్ద కలలు కనేది. ఒకరోజు చిన్న బాతు తన అన్నలతో కలిసి సరస్సులో ఈదుతోంది. అప్పుడు ఆకాశంలో అందంగా ఎగురుతున్న పక్షులను చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, నేను కూడా ఆ పక్షుల్లా ఎగరాలని ఉంది అంది. అమ్మ బాతు నవ్వుతూ అంది, కూతురా, మనం బాతులం. మన బలం నీటిలో ఈదటమే. ఎగరాలని కోరుకోవడం మంచిదే, కాని నీ శక్తి ఎక్కడుందో గుర్తుంచుకోవాలి. కాని చిన్న బాతు వదిలేయలేదు. ప్రతిరోజూ రెక్కలు చాపుతూ ప్రయత్నించేది. కొన్నిసార్లు కొంచెం ఎగిరేది, మళ్లీ కింద పడిపోతూ ఉండేది. అన్నలు ఆట పట్టిస్తూ, నువ్వు పక్షి కాదురా, బాతువు అని నవ్వేవారు. ఒకరోజు వర్షం బాగా కురిసింది. ఊరి చెరువు ఉప్పొంగిపోయి చాలా చిన్న జంతువులు నీటిలో ఇరుక్కుపోయాయి. చిట్టి కోడి పిల్లలు, చిన్న కుందేళ్లు చెరువు ఒడ్డున అల్లాడుతూ కనిపించాయి. అప్పుడు చిన్న బాతు ధైర్యం చేసి నీటిలోకి దూకింది. తన రెక్కలు బలంగా కొడుతూ ఒక్కొక్కటిగా ఆ జంతువులను ఒడ్డుకు చేర్చింది. ఎగరలేకపోయినా ఈదటంలో తనకు ఉన్న శక్తిని ఉపయోగించింది. అమ్మ బాతు ఆనందంతో అంది, చూసావా, నీ బలం నీటిలో ఉంది. నువ్వు ఎగరలేకపోయినా ఈదుతూ ఎంతమందిని రక్షించావు. ఆ రోజు నుండి చిన్న బాతు తన ప్రత్యేకతను గర్వంగా భావించింది. అది అర్థం చేసుకుంది. ప్రతి ఒక్కరికీ తమ తమ ప్రత్యేకతలు ఉంటాయి.